రే ఇక్కడ ఒక్కడే కూర్చొని ఏం చేస్తున్నారా? అక్కడ అందరూ ఎంజాయ్ చేస్తుంటే గీత కూడా అక్కడే ఉంది రోయ్. తెలుసులేరా. మరి ఇక్కడేంటి? ఈరోజు గీతకు నా మనసులో మాట చెప్పాలనుకుంటున్నారా? చెప్పారా బాబు, మాకు బాధ తప్పిపోద్ది. చెప్పాలనుందిరా. ఒకవేళ చెప్పిన తర్వాత తన రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియట్లేదు. ముందు చెప్తేనే కదా తెలిసేది. తొక్కలాగా తన వైపు నుంచి ఏదైనా నెగిటివ్ రియాక్షన్ వస్తే నేను తట్టుకోలేనురా. రే ఏం కాదు, ఇదే మంచి టైం, చెప్పేసాయి. లేదురా, నాకు చాలా టెన్షన్గా ఉంది. నువ్వే ఏదో ఒకటి చేయాలరా. అమ్మో, మధ్యలో నన్ను ఇరకచ్చగా నీకు దండం పెడతాను. అమ్మో నా వల్ల కాదు. అరే సీను, అయ్యో అరే ప్లీజ్ రా. నేనే త్రిషాకి నవ్వేలా చెప్పాలని టెన్షన్ పడుతుంటే నీ అది కాదురా. అమ్మో అరే ప్లీజ్ రా, అరే ప్లీజ్ రా, అరే సీను ప్లీజ్ రా. ఇక్కడికి ఎవరు రారులే, కూర్చో. అమ్మయ్యా, రాత్రి బాగా నిద్ర పట్టిందా? ఏ మీకు పట్టలేదా? నువ్వేమో అక్కడ, నేనేమో ఇక్కడ. ఇక నిద్ర ఎక్కడ? ఏ కళ్ళకొచ్చానా? వచ్చావు. మీ ఆయన బాహుబలి కూడా వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? నాతో కత్తి యుద్ధం చేశాడు. చూడు త్రిష, ఈ ప్రేమ అనేది ఉంది చూసావు, మహా చెడ్డది. ఇప్పుడు ఏమైంది? ప్రేమించే వరకు మీ చుట్టూ తిప్పుకుంటారు, ఆ తర్వాత పబ్బులు, డిస్కోలు, షాపింగ్ అని మళ్ళీ మీ చుట్టే తిప్పించుకుంటారు. మీరేమైనా తక్కువ? అప్పుడు మాట చెప్తారు, ప్రేమించిన తర్వాత ఒక మాట చెప్తారు. అంత కోపం ఎందుకు? ఇప్పుడు వాడి గురించి ఎందుకే? ఒక్క నిమిషం మాట్లాడు. రే ఎవడ్రా అక్కడ? ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేసావు? ఈ ప్లేస్ ఏదో బాగున్నట్టుంది, ఇక్కడ ఎంత సిట్టింగ్. అవును, మన అజయ్ గారి ప్రేమ గురించి కొంచెం గీతకి చెప్పొచ్చు కదా? ఏంటి గీతకా? చెప్పించు కొట్టుద్ది. ఈ టూర్ కొప్పడానికి నానా అవస్థ పడ్డాను, నా వల్ల కాదు బాబు. నువ్వు క్లోజ్ ఫ్రెండ్ కదా, చెప్తే పని అయిపోద్దని. పొన్ను చెప్పే, అప్పుడు నీకే తెలుస్తుంది. వద్దులే, వాళ్ళ గురించి ఎందుకులే గాని వాతావరణం బాగుంది. ఏంటి? ఎవరు చూడట్లేదు. అలాగే చూడాలనిపిస్తుంది. సరే సరే, హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ఏంటిది? అంటే కంట్లో నలుసు పడితే. కంట్లో నలుసు పడిందా? ఏ కుడి కంట్లో. నువ్వేంట్రా? ఎలుగుబంటి తరుముతుంటే. ఎలుగుబంటి తరివిందా? ఎటు నుంచి? అక్కడి నుంచి సార్. ఆహా, ఏంటి సార్ షాక్ లో ఉన్నారు? నా టై పోయిందిరా. మరి నా టై వాడుకోవచ్చు. నీ టై గురించి దూరం వచ్చానా? మధ్యలో వచ్చి ప్రోగ్రామ్ అంతా చెడగొట్టే మధ్య రకం అయ్యాల. ఇప్పుడు నా టై ఎక్కడ ఉందో ఎత్తుకోవాలి. ఇది ఎక్కడికి వెళ్ళింది? అక్కడ చూడండి ఎంత బాగుందో. బాగుంది కదా? అదంతా కూడా చాలా బాగుంది. తీసుకోవే, ఫామ్తో బాగుంటుంది. నువ్వు వాళ్ళని తీసుకుని పక్కెళ్ళు, గీతతో మాట్లాడాలి. బాగుంది. అక్కడ బాగుంది, ఫోటోస్ దిగుతాను రండి. హాయ్ గీత. హాయ్. హాయ్. నువ్వేంటి ఇక్కడ? అది త్రిష. త్రిష ఇప్పుడే ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళింది? గీత, ఈ వాతావరణం చాలా బాగుంది కదా, ఈ కొండలు, ఎల్లో ఫ్లవర్స్, ఈ గుట్టలు, ఇక్కడ గిరిజనులు, నాకైతే నచ్చింది. అందుకే కదా ఇక్కడికి తీసుకొచ్చారు. చెప్పాలనుకుందేదో లాగ్ లేకుండా చెప్పేసాయి. నిజమే, బాగా లాగైంది కదా. చెప్పాలనుంది. అజయ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఏ ఎందుకు అలా అడిగావు? అంటే అంతో ఇంతో నువ్వు క్లోజ్గా ఉండేది అజయ్తోనే కదా, అందుకే. అయితే అదే యాక్టివ్గా ఉంటాడు, హెల్పింగ్ నేచర్, ఇంకా అవును, నైస్ పర్సన్. అదే ఆ నైస్ పర్సన్ అజయ్ నేను లవ్ చేస్తున్నాడు గీత. క్లాస్ రూమ్ లోనే అనుకున్నాను, ఇక్కడ కూడా జోకులు వేస్తున్నావే. అయ్యో జోక్ కాదు గీత, మరి వాడు నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు. ఎంత లవ్ అంటే నువ్వు లేకపోతే వాడు బతకలేనంత. చూడు శ్రీను, స్నేహం, ప్రేమ ఇలాంటివి జస్ట్ ఫీలింగ్స్. ఎవరు దేన్నైనా ఇష్టపడొచ్చు, ఎవరు ఎవరినైనా ప్రేమించొచ్చు, అది వాళ్ళ ఇష్టం. వాడి ప్రేమను ఇంత తేలిగ్గా తీసి పారేస్తావు అనుకోలేదు. ఒక్కసారి ఆలోచించు. ఎవరి ఆలోచనల గురించో, ఎవరి అభిప్రాయాల గురించో నేనెందుకు ఆలోచించాలి? అయితే నీకు అజయ్ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవా? అజయ్ మీదే కాదు, ఎవరి మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఇలాంటి టాపిక్స్ ఇంకెప్పుడు నా దగ్గర తీసుకురావద్దు, ఓకే?